లిస్టెన్స్టైన్కి వచ్చేసాను. సో సిహెచ్ అని ఉంది కదా, అది ఎస్ లాగా మనము దాన్ని పలకాలన్నమాట. లిస్టెన్స్టైన్ అంటారు. సో లిస్టెన్స్టైన్లోని ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఇప్పుడే స్టాంపింగ్ వేయించుకున్నా. సో ఇప్పుడు నేను ఇక్కడ నిల్చుంది, ఇక్కడ 3 గుర్రాలు కనిపిస్తున్నాయి కదా, ఈ 3 గుర్రాలు అనేది ఈ లిథెన్స్టైన్ అంటారంట. సో ఇంతకుముందే ఒక లోకల్ అమ్మాయితో మాట్లాడాను, మనం లిస్టెన్ అనుకున్నాము, సో లిథెన్స్టైన్ అని అంటారు. సో లిథెన్స్టైన్ యొక్క స్పెషాలిటీ అనమాట ఈ 3 హార్సెస్ అనేది. అక్కడ నుంచి వాదూస్ సిటీ సెంటర్ లోపలికి వచ్చేసాను. ఇక్కడ ఒక మాల్ ఉంది మనకి. సో ఈ మాల్లో ఆల్ యూరోపియన్ యాజ్ వెల్ యాజ్ స్విస్ బ్రాండ్స్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. సో హ్యావ్ మరియలా. సో షీ ఈజ్ వన్ ఆఫ్ ద లోకల్స్ ఆఫ్ లిథెన్స్టైన్ బికాస్ దేర్ ఆర్ వెరీ ఫ్యూ లోకల్స్. ఎందుకంటే మన దగ్గర ఉన్నది, ఈ దేశంలో ఉన్నదే కేవలం 39,000 మంది. సో అవుట్ ఆఫ్ దిస్ 39,000 ఫ్యూ పీపుల్ అండ్ షీ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రెటియెస్ట్ గర్ల్. ఇలా మొత్తానికి వర్షంలో తడుచుకుంటూ లిథెన్స్టైన్ అనే ఒక దేశంలో ఒక గంట సేపు గడిపి ఇక్కడ స్టాంప్ వేయించుకొని ఇక్కడ ఒక చిన్న ఐటమ్ కొనుక్కొని ఇక్కడ లోకల్ వాళ్ళని ఇంటర్వ్యూ చేసి బయలుదేరుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను లిస్టెన్స్టైన్ అనే కంట్రీకి వచ్చాను. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ స్మాలెస్ట్ కంట్రీస్ ఇన్ యూరోప్. సో ప్రపంచంలోని అతి చిన్న దేశాల్లో ఇదొకటి. సో వాదూస్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ లిస్టెన్స్టైన్. ఇప్పుడే వాదూస్ సిటీలోకి ఎంటర్ అవుతున్నాము. సో సిటీ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత కంట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా డిఫరెంట్గా, చాలా చిన్న దేశం అయినా సరే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు కంట్రీని చూపిస్తూ తెలియజేస్తాను. వాదూస్ సిటీ సెంటర్లో ఉన్నాము. సో దిస్ ఇస్ కంప్లీట్లీ కంట్రోల్డ్ బై స్విట్జర్లాండ్, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్. ఇక్కడ దిస్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ బట్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ షెంగెన్ కంట్రీస్. సో మనకు కావాలనుకుంటే ఇక్కడ మనం ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ స్టాంప్ అనేది వేసుకోవచ్చు అన్నమాట. The country separate. It's not part of European Union, but it's part of Schengen countries. ఇక్కడ లిస్టెన్స్టైన్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ మనకి ఇమిగ్రేషన్ కౌంటర్ ఉంది. ఈ ఇమిగ్రేషన్ కౌంటర్లో మనకు కావాలనుకుంటే మన పాస్పోర్ట్ మీద 3 యూరోస్ ఇస్తే వాళ్ళు ఎగ్జిట్ స్టాంప్ అనేది వేసిస్తారనమాట. ఇదే ఆ కౌంటర్. లిస్టెన్స్టైన్కి వచ్చేసాను. సో సిహెచ్ అని ఉంది కదా, అది ఎస్ లాగా మనము దాన్ని పలకాలన్నమాట. లిస్టెన్స్టైన్ అంటారు. సో లిస్టెన్స్టైన్లోని ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఇప్పుడే స్టాంపింగ్ వేయించుకున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు 7th May అని స్టాంప్ వేశారు. MAY బదులు MAI అని వేశారు. సో వీళ్ళ లాంగ్వేజ్లో MAI. 7th May 2024 మనకి టూరిజం ఆఫీస్ లిస్టెన్స్టైన్ అని చెప్పేసి అని రాస్తుంది. సో లిస్టెన్స్టైన్ అనేది ఇట్స్ ఎ వెరీ స్మాల్ కంట్రీ, వన్ ఆఫ్ ద వెరీ స్మాల్ కంట్రీ. సో యూరోప్లోనే అత్యంత చిన్న దేశాల్లో నాలుగో చిన్న దేశం అనమాట. దీని పొడవు వచ్చి 25 కిలోమీటర్లు అండ్ ఓవరాల్ స్క్వేర్ వచ్చి 62 స్క్వేర్ కిలోమీటర్స్ అంతే. మొత్తం 25 కిలోమీటర్స్ లాంగ్ అండ్ టోటల్ స్క్వేర్ వచ్చి 62 కిలోమీటర్స్. అంత చిన్న దేశం, కానీ ఈ దేశం గురించి, ఈ దేశం యొక్క స్పెషాలిటీ వింటే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు నేనున్నది వాదూస్ సిటీ. సో వాదూస్ సిటీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ దిస్ పర్టికులర్ కంట్రీ. ఈ దేశం యొక్క క్యాపిటల్ అనమాట. సో వాదూస్ సిటీ సెంటర్లో ఉన్నాము. సో ఈ పర్టికులర్ సిటీ అనేది మనకి చాలా చిన్నదే. ఆబ్వియస్లీ మన దేశమే 25 కిలోమీటర్లు ఉందంటే సిటీ ఎంత చిన్నగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. ఈ కంట్రీ అనేది మొత్తం లిస్టెన్స్టైన్ అనేది కంప్లీట్లీ అండర్ స్విట్జర్లాండ్ చేతిలో ఉందన్నమాట. మొత్తం వీళ్ళు, ఆల్దో ఇట్స్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ, ఇక్కడ ప్రిన్స్ హ్యాన్స్ ఆడమ్ II అనేది ఇక్కడ మొనార్క్ అనమాట. సో ఇక్కడ కింగ్డమ్ చేతిలో ఉన్నా సరే కంప్లీట్లీ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ మొత్తం అంతా, బార్డర్ కంట్రోల్ అంతా కూడా స్విట్జర్లాండే చేస్తుంది. అండ్ దిస్ ఈస్ యాక్చువల్లీ నాట్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. సో యూరోపియన్ యూనియన్లో ఇంకా భాగంగా అయితే లేదు. మా అబ్బాయి కూడా వచ్చాడు ఇప్పుడు. కానీ ఇది షెంగెన్ కంట్రీస్లో భాగంగా ఉంది. సో షెంగెన్ కంట్రీస్లో ఇప్పుడు 29 ప్లస్ వాటికన్ సిటీ కూడా కలిపితే 30 దేశాలు మనం తిరగచ్చు. షెంగెన్ వీసా ఉందంటే ఆ షెంగెన్ వీసా కంట్రీస్లో భాగంగా ఉంది, కానీ ఇది యూరోపియన్ యూనియన్లో భాగంగా లేదు. కానీ ఇంత చిన్న దేశం అయినా సరే 39,000 మాత్రమే జనాభా ఉన్న ఈ దేశంలో దీని జీడిపి ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దిస్ ఇస్ ద నెంబర్ 1 జీడిపి ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోని అత్యంత రిచెస్ట్ కంట్రీ ఇది. సో అత్యంత ధనిక దేశమైన ఈ దేశంలో ప్రస్తుతానికి లిస్టెన్స్టైన్లో ఉన్నాము. అందుకే స్టాంప్ వేయించుకున్నాము. ఈ దేశానికి వచ్చినట్టు మనకు గుర్తులాగా. మామూలుగా మనకి యూరోపియన్ యూనియన్లో ఎక్కడున్నా సరే మనకి మళ్ళీ బార్డర్స్ అనేది లేదు, చెక్ పోస్ట్ లేవు, కాబట్టి మళ్ళీ స్టాంప్స్ పడవు. కానీ ఇక్కడ వీళ్ళు 3 euros 20 pence
సో దాదాపు 300 రూపాయలు ఛార్జ్ చేసి మనకు ఒక స్టాంప్ వేస్తున్నారు, మనకు ఒక గుర్తులాగా, మనం ఈ లిస్టెన్స్టైన్కి వచ్చినట్టు ఒక గుర్తులాగా. అండ్ వీళ్ళకి ఇంత ఎకానమీ, వీళ్ళ కంట్రీలో ఇంత డబ్బులు, ఇంత ఎకానమీ ఎలా వస్తుంది అని అంటే, దిస్ ఇస్ ద లార్జెస్ట్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఫ్లాపీ డిస్క్ ఐడియా ఉంది కదా, దాంట్లో ఉన్న చిప్, సిడి, సో కంప్యూటర్ డిస్క్, సో అలాంటి సీడీలు కూడా మ్యానుఫ్యాక్చరింగ్లో చిప్ ఇక్కడే. సో వీళ్ళు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లోనే వరల్డ్ మొత్తంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ చిప్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇక్కడే ఉన్నారనమాట. ప్లస్ టూరిజం, ఇది ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ స్విట్జర్లాండ్ అండ్ ఆస్ట్రియా. సో స్విట్జర్లాండ్ నుంచి ఆస్ట్రియాకి వెళ్ళాలన్నా, ఆస్ట్రియా నుంచి స్విట్జర్లాండ్కి వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఈ దేశాన్ని దాటుకొనే వెళ్ళాలన్నమాట. సో లిస్టెన్స్టైన్, సో జియోగ్రఫికలీ ఆ అడ్వాంటేజ్ ఉండడం వల్ల, ప్లస్ స్విట్జర్లాండ్ దీన్ని కంట్రోల్ చేస్తూ ఉండడం వల్ల, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఇంత చిన్న దేశమైనా సరే ఇక్కడ ప్రతి ఒక్కటి ఇక్కడ అన్ని అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఉంది, రోడ్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, అన్ని సూపర్గా ఉన్నాయి. ఆబ్వియస్లీ రిచెస్ట్ కంట్రీ అన్నప్పుడు అన్ని ప్రాపర్గా చేసుకుంటారు. ప్లస్ అంతేకాకుండా వీళ్ళు ఇక్కడ యూరోస్ని యూజ్ చేయట్లేదు, ఎందుకంటే యూరోపియన్ యూనియన్లో భాగంగా లేరు కాబట్టి వీళ్ళు యూరోస్ని వాడట్లేదు. వీళ్ళు ఇంకా స్విస్ ఫ్రాంక్స్ని వాడుతున్నారు అనమాట. బికాస్ ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అనేది స్విట్జర్లాండ్ చేతిలో ఉంది కాబట్టి ఇక్కడ కరెన్సీ వచ్చి స్విస్ ఫ్రాంక్స్. సో దిస్ ఇస్ నాట్ యూరో బేస్డ్ కంట్రీ, కాకపోతే యూరోస్ని కూడా తీసుకొని, స్విస్ ఫ్రాంక్కి యూరోకి పెద్ద డిఫరెన్స్ ఉండదు, హార్డ్లీ 10% కూడా డిఫరెన్స్ ఉండదు. సో అందుకని ఇక్కడ వీళ్ళు ఈ పర్టికులర్ కరెన్సీని కూడా, మనం ఇది ఇచ్చినా సరే, స్విస్ ఫ్రాంక్స్ ఇచ్చినా సరే వాళ్ళు యూరోస్ ఇస్తారు, యూరోస్ ఇచ్చినా సరే స్విస్ ఫ్రాంక్స్ ఇస్తారు. సో ఇక్కడ ఇది, దీస్ ఆర్ ద వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ వాదూస్ సిటీ యాజ్ వెల్ యాజ్ లిస్టెన్స్టైన్. సో మనము వాదూస్ సిటీని కొంచెం ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ లొకేషన్స్ చూసుకొని వాటి ఫొటోస్ తీసుకొని బయలుదేరదాం. సో కీప్ వాచింగ్. అక్కడ నుంచి వాదూస్ సిటీ సెంటర్ లోపలికి వచ్చాను. ఇక్కడ ఒక మాల్ ఉంది మనకి. సో ఈ మాల్లో ఆల్ యూరోపియన్ యాజ్ వెల్ యాజ్ స్విస్ బ్రాండ్స్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు మనకి. సో హ్యూబర్ లిస్టెన్స్టైన్ అని రాస్తుంది. సో వరల్డ్ ఆఫ్ వాచెస్, మొత్తం ఆల్ ఇంపార్టెంట్ స్విస్ బ్రాండ్స్ అన్ని సంబంధించిన వాచ్ స్టోర్స్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, అట్లాగే రెస్టారెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. సో మౌంట్ బ్లాంక్ కూడా ఉంది. అన్ని ఆల్ ఇక్కడ యూరోపియన్ బ్రాండ్స్ సంబంధించిన అన్ని స్టోర్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. జనాలు అయితే ఎవరు లేరు, వర్షం పడుతుంది. సో స్విట్జర్లాండ్ లాగే ఇక్కడ కూడా కంటిన్యూస్గా వర్షాలు లేదా మంచు అనేది కురుస్తూ ఉంటుంది. సో సమ్మర్లో కొంచెం తక్కువ ఉంటుంది, కానీ ప్రస్తుతానికైతే మాత్రం చాలా హెవీ రెయిన్ అలాగే ఉంది, అది కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ నిల్చుంది, ఇక్కడ 3 గుర్రాలు కనిపిస్తున్నాయి కదా. ఈ 3 గుర్రాలు అనేది ఈ లిథెన్స్టైన్ అంటారంట. సో ఇంతకుముందే ఒక లోకల్ అమ్మాయితో మాట్లాడాను, మనం లిస్టన్ అనుకున్నాము, సో లిథెన్స్టైన్ అని అంటారు. సో లిథెన్స్టైన్ యొక్క స్పెషాలిటీ అనమాట ఈ 3 హార్సెస్ అనేది. ఈ 3 గుర్రాలు అనేది ఇక్కడ పెట్టి ఆల్మోస్ట్ 20 years అవుతుంది. సో ఇది ఈ ఊరి పెద్ద, సో ఊరి లోకల్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఇంట్లో ఉంటారనమాట. సో ఆ ఊరి పెద్ద అంటే ఇక్కడ మల్టిపుల్ ఊర్లు ఉన్నాయి. ఏ ఊరికి ముందట ఏ ఊరి పెద్ద అయితే ఉంటారో ఆ ఊరి పెద్ద ఇంటి ముంగట ఇలా 3 గుర్రాలు పెట్టడం అనేది వీళ్ళ ఆనవాయితీ, వీళ్ళ ఆచారంగా వస్తుందన్నమాట. సో ఇది ఈ పర్టికులర్ లిథెన్స్టైన్ వాదూస్ సిటీ క్యాపిటల్ సిటీ యొక్క లీడర్ యొక్క హౌస్. ఆ హౌస్ ఎదురుగా ఈ 3 హార్సెస్ అనేది పెట్టడం జరిగింది. దిస్ ఇస్ లైక్ ఎ కల్చరల్ థింగ్ అని చెప్పారు. దాదాపు 20 years అవుతుందంట. దిస్ విల్ స్టే ఫర్ ఎవర్. సో ఇక్కడ ఇలా ఈ స్ట్రక్చర్ అనేది ఇక్కడ ఇది చెక్కి పెట్టారు. సో మీకు లిథెన్స్టైన్ గురించి ఇంకా కొంచెం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను, ఎందుకంటే ఇక్కడ వర్షం పడుతుంది. సో ఈ వర్షంలో తడుస్తూ కంటే మీకు లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను. సో I have Mariella. So she is one of the locals of Liechtenstein. Because there are very few locals, ఎందుకంటే మన దగ్గర ఉన్నది ఈ దేశంలో ఉన్నది కేవలం 39,000 మంది. సో అవుట్ ఆఫ్ దిస్ 39,000 few people, and she is one of the prettiest girl and who is working here. So I'm having Mariella with us. So Mariella, so I know that this is one of the highest GDP and you are living in a country which is the richest country in the world. They say it. So what difference does it make for you To live here. Instead of Switzerland? Yeah, instead of Switzerland or Austria. So we are a very little small country. Okay. Not much people, but to live here as a young people, it's not always like the perfect place. So if you want to go out or something, but for your wealth and you're healthy, it's very good. Okay. So I love to live here. So how is the hospitality services and hospitals? There is just one hospital. Only one hospital? Yes, there. It's a small one. But the most people, if they have something big, the most people go to Switzerland. Okay, they go to Switzerland. Like 10 minutes over the bridge there is called Graz. Okay. There is a bigger hospital. Okay. So the most
go to Graz or to Austria. ఓకే సో బేసిక్లీ ఇక్కడ వీళ్ళకి ఓన్లీ 10 నిమిషాలు ట్రావెల్ చేస్తే అటువైపు స్విట్జర్లాండ్ ఉంది, బ్రిడ్జ్ క్రాస్ చేస్తే, లేకపోతే ఇటువైపు ఆస్ట్రియా ఉంది. సో వీళ్ళు అలా వెళ్తూ ఉంటారంట. సో యు ఆర్ రైజ్డ్ హియర్. Yes, I am. So but born you and raised. born and raised here. So and one most important thing, so people from Austria and Switzerland can also come and work here. Yes. But they're not allowed to live here. Yes. ఓకే సో ఇక్కడ వాళ్ళు ఆస్ట్రియా నుంచి కానీ స్విట్జర్లాండ్ నుంచి కానీ ఇక్కడ లోకల్స్ మాత్రమే వర్క్ చేయాలి, ఇక్కడ లోకల్స్ మాత్రమే ఉండాలి. కానీ ఆ దేశం నుంచి వీళ్ళు ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకోవచ్చు. బట్ దే హ్యావ్ టు లీవ్ అండ్ దే నీడ్ టు గెట్ అ స్పెషల్ పర్మిషన్ ఫర్ దట్. Yes. సో వాళ్ళకి స్పెషల్ వర్క్ ఆథరైజేషన్ తెచ్చుకుంటేనే వాళ్ళు ఆస్ట్రియా నుంచి కానీ స్విట్జర్లాండ్, ఓన్లీ ఆస్ట్రియన్ స్విట్జర్లాండ్ ఆర్ ఎనీ అదర్ యూరోపియన్ కంట్రీస్ యాజ్ వెల్. Oh, I'm not sure, but especially Switzerland and Austria. But Okay. if you come from another country, I'm not sure. Okay, but you haven't seen many people here. Oh, there are some people from Czechia, Czech Republic. Hungary. Okay. Because I worked in the casino. Okay. And they also can work here, but not live here. Okay. Special permission they need. Okay, so same thing. So basically only Austria and Switzerland కాకుండా so Czech Republic కానీ Hungary కానీ so ఎలా అయినా సరే so they need to have a special permission to work here, but they are not allowed to live here, so they have to go back to their home country or other country outside. Yes. Liechtenstein. So you also have casino here? Yes, we have a lot of. Oh, a lot of casinos. I think now are like five or six. So ఇంత చిన్న దేశంలో there are 6 casinos. Yeah. Imagine. So you guys are good gamblers then. Yes. So you guys are professional gamblers. Yeah. So వీళ్ళ Just gambling like అంటే that. ఇష్టం అంట, వీళ్ళ gambling అంటే బాగా ఇష్టం అంట. So they have a lot of casinos here, 5 to 6 casinos Yeah. within such a small geographical region. But this just came like the last 2-3 years. Okay, so In the beginning it was just like 2 casinos. Okay. But then it's getting more and more. okay. So But I ఇదివరకు think that's all. Yeah, don't think that's coming more. సో ఇదివరకు ఓన్లీ 2 ఉండేదంటే ఇప్పుడు 5-6 అయ్యాయి. అంటే లాస్ట్ 2 yearsలో ఇంకా చాలా పెరుగుతూ వచ్చాయి. సో పీపుల్ ఫ్రమ్ స్విట్జర్లాండ్, ఆస్ట్రియా అండ్ అదర్ కంట్రీస్ ఆల్సో కమ్ అండ్ ప్లే హియర్. Yes. Also. సో వేరే కంట్రీస్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఆడుతూ ఉంటారు Everybody కాబట్టి. can come. ఓకే పర్ఫెక్ట్. సో అండ్ స్విస్ ఫ్రాంక్స్ ఆర్ యూస్డ్ హియర్. Yes. సో ఇక్కడ ఇంకా Using Swiss currency. స్విస్ కరెన్సీ. ఓకే We don't పర్ఫెక్ట్. have own. Too Okay. small for that. So you are still under the administrative control of Switzerland. So you still have your own Liechtenstein passport. Yes, we are our own country. And if you want to get a Liechtenstein passport, you need someone to marry the local. Yes. Do they If get you the want passport? to live here, yes. Okay. Not only marry, but that's Live for the such a- easiest way, I think, to live here. Yes. ఓకే సో ఇక్కడ లోకల్స్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటే తప్పించి అదర్వైజ్ ఇక్కడ ఉండడానికి కానీ ఇక్కడ పాస్పోర్ట్ తెచ్చుకోవడానికి కానీ అర్హత లేదు అనమాట ఎవ్వరికి. సో ఖచ్చితంగా ఇక్కడ స్టే చేయాలంటే ఇక్కడ లోకల్స్ వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, లేదంటే ఈ దేశం నుంచి ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకోవచ్చు స్పెషల్ పర్మిషన్ తీసుకొని, బట్ దే హ్యావ్ టు లీవ్ ద కంట్రీ ఫర్ స్టే. ఆల్రైట్, థ్యాంక్ యూ Mariela. Thank you too. Nice meeting you, Have a and nice thanks for trip. giving all the information Of about course, Liechtenstein, of course, because this is such a small country. Yes, it is. And It is. so do you see a lot of visitors coming Yes, because I work here, yes. Because it's a Here store. In Vaduz, yes. But, Okay. it's So you not- stay in not the Vaduz many city or you stay outside the Vaduz? I stay here, You stay here? yes. Okay, perfect. Because not many people know Liechtenstein. So where does Prince Adams live? There. Okay. Castle. So he lives in the castle. Yes. And how far is the castle from here? You can walk from here like 15-20 minutes. Okay. There. So there is a castle where the Prince Adams hangs too. He Yes. is the king. He is the He current also monarch. has, I think, a house there. He's not really living in a castle, but it's like his main. So right next to the castle, he Yes. has a house. Yes. ఓకే సో వాళ్ళకు ఒక వాళ్ళ సొంతంగా కాసల్ ఒకటి ఉంది, దాని పక్కన ఇల్లు ఉంది, అక్కడ ప్రిన్స్ ఈ కంట్రీ యొక్క మొనార్క్ అనేది అక్కడ ఉంటారంట. ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you too. అండ్ టేక్ కేర్. Have a nice trip. ముందే స్టాంపింగ్ వేయించుకున్న కౌంటర్ ఇది. సో ఈ కౌంటర్ అనేది ఆల్రెడీ ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. సో ఈవినింగ్ 5 o'clockకి ఇక్కడ కౌంటర్ అయిపోతుంది అనమాట, క్లోజ్ అయిపోతుంది అనమాట. సో మేము అర్లీగా వచ్చాం కాబట్టి మాకు స్టాంప్ అయితే పడిపోయింది. ఇలా మొత్తానికి వర్షంలో తడుచుకుంటూ లిథెన్స్టైన్ అనే ఒక దేశంలో ఒక గంట సేపు గడిపి ఇక్కడ స్టాంప్ వేయించుకొని ఇక్కడ ఒక చిన్న ఐటమ్ కొనుక్కొని ఇక్కడ లోకల్ వాళ్ళని ఇంటర్వ్యూ చేసి బయలుదేరుతున్నా. సో ఇక్కడ నుంచి ఇప్పుడు స్విట్జర్లాండ్ వెళ్తున్నాము. స్విట్జర్లాండ్లో రైన్ వాటర్ ఫాల్స్ చూడబోతున్నాము, అది చూసి ఎంజాయ్ చేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. టేక్ కేర్. Bye-bye.